హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. భార్య నియంత్రణ అనే చిన్న కథ వినేద్దామండి. రచన శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ గారు. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బయట ఎండలో నుంచి ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ కింద కుర్చీలో కూలబడ్డాడు నర్సయ్య గారు. బయటకు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళవచ్చు కదా, తేవాల్సిన సరుకులు ఉన్నాయి చెబుదును కదా అంటూ రామలక్ష్మి గారు మంచినీళ్ళ గ్లాసు అందించింది. ఇప్పుడు చెప్పు, సాయంత్రం మళ్ళీ అటు వెళ్ళాలి అన్నారు నర్సయ్య గారు. ఇప్పుడే చెబితే 4ంటికి 3 మర్చిపోవడానికా? వెళ్ళేటప్పుడు చెప్పండి, చెబుతాను అంది. ఆవిడ పక్క కుర్చీలో కూర్చుంటూ ఎదురుగా టీపాయ్ మీద ఉన్న పేపర్ అందుకుని పేపర్ చదివిన తర్వాత అలా పేజీలన్నీ కలగలిపి పడేయొద్దని ఎన్ని మాటలు చెప్పాలి. చదవగానే ఇంకొకళ్ళు చదవడానికి చిరాకు కల్పించకుండా అన్ని పేజీలు వరుసగా పెట్టి నీట్గా పెడితే ఏం పోతుంది అంది పేజీలు సర్దుకుంటూ. అప్పటికే ఆయన కునుకులోకి జారుకున్నాడు. కాసేపటికి ఆయన్ని చూసి అలా కుర్చీలో కొనుకు తీయకపోతే లేచి మంచం మీద పడుకోవచ్చు కదా, ఏమెడైనా నొప్పి పెడితే చస్తాం అంది. ఆ విషయం మంచి నిద్రలో ఉండగా అరిచి చెప్పాలా? కాసేపు ఆగితే నీ సొమ్మేం పోయింది? ఎలాగూ నిద్ర పాడు చేశావు, కాస్త కాఫీ చూడు. కాస్త తీరుబడిగా పేపర్ కూడా చదువుకోవడానికి నోచుకోలేదు కదా, మళ్ళీ ఇంకో గంటకే టీ అంటారు. కాఫీ ఎందుకు, ఇప్పుడే టీ తాగండి అంది ఆవిడ లేచి వంట ఇంట్లోకి వెడుతూ. ఆవిడ పక్కన పెట్టిన పేపర్ ఆయన తీసి అంతర్యామి కాలం చదవడం ప్రారంభించగానే ఫోన్ రింగ్ అయితే పేపర్ పక్కన పెట్టి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. టీ పట్టుకు వచ్చి ఇచ్చి, ఎవరు ఫోను అంది పేపర్ చేతిలోకి తీసుకుంటూ. ఆయన జవాబు చెప్పేలోపే మళ్ళీ పేజీలు కదిపేశారు. పేపర్ కూడా ప్రశాంతంగా చదివి వీల్లేదు. కొంపలో అంటూ తాను చదువుతున్న వసుంధర ఆపిన చోటు నుంచి చదవడం మొదలుపెట్టింది. రామం ఫోన్ చేశాడు. ట్రిప్పు పూర్తి చేసుకొని రేపు వస్తున్నారట. రమణి వాళ్ళ ఇంట్లో దింపి తాను ఇటు వస్తానన్నాడు. ఇక్కడికి వచ్చి స్థిమితపడి పుట్టింటికి వెళ్ళవచ్చు కదా, మనవాడికి ఆ మాట చెప్పే ధైర్యం ఎక్కడిదిలేండి. మైసూరు కేరళ చూసి వద్దామని వాడు అంటూ ఉంటే అది పడనిచ్చిందా? హనీమూన్ అంటే మనాలి సిమ్లా లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి కానీ సౌత్ ఏమిటి అని అక్కడికి లాక్కుపోయింది కదా అంది. ఏదో వాళ్ళ ఇష్టమైన చోటుకి వెళ్ళారు కదా, మనం ఎందుకు పట్టించుకోవడం? మేడ మీద గదులు అవి శుభ్రం చేయించి ఉంచాలేమో. పెళ్లికి చుట్టాలు వచ్చి వెళ్ళిన హడావిడిలో అంతా అస్తవ్యస్తంగా ఉన్నాయేమో అన్నాడు. మనం సర్దితే దానికి నచ్చుతుందో లేదో, వచ్చి ఆ మాత్రం సర్దుకోలేదా? కోడల్ని మరీ గారం అలవాటు చేస్తే తర్వాత మనం చస్తాం. అంతేగాని నేను చెప్పింది విని అమలు చేసే ప్రసక్తే లేదన్నమాట. సరే, నీ ఇష్టం. నువ్వు రమ గురించి ఆలోచిస్తుంటే నేను రామం గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆవిడ దృష్టి కొడుకు మీదకి మార్చాలని. ఆయన అనుకున్నది జరిగింది, కానీ ఇంకో డైరెక్షన్లో. అవును, మీ దగ్గర ఏమైనా ఎత్తాడా? ఇక్కడ పాత కొంపలో ఎందుకని 2 ఆఫీసులు ఒకే చోట కనుక గచ్చిబౌలిలో ఆఫీస్కు దగ్గరగా వేరే తీసుకుంటానన్నాడా అంది. కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి మనసులో మెదులుతున్న మాట బయట పెడుతూ. మనకు కావాల్సింది ఏమిటి? ఎక్కడైనా వాడి హ్యాపీగా ఉండాలనే కదా. వాడికి ఎలా నచ్చితే అలా చేస్తాళ్లే, మనం బుర్ర బద్దలు కొట్టుకోవడం దేనికి అన్నాడు నర్సయ్య గారు. నాకు అదే ఆందోళన. వాడు సుఖంగా ఉండాలనే కదా. కాస్త కొన్నాళ్ళు అమ్మాయి మన దగ్గర ఉంటే పని పాట నేర్పితే వాడు అవస్థ పడనక్కర్లేదని కదా. రమకి పని పాట రావని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళమ్మ నేర్పకుండా ఉంటుందా? ఈ రోజుల్లో చదువుకుంటున్న పిల్లలకి ఏమాత్రం పని పాట వచ్చో చూస్తున్నాం కదా. పక్కవాటాలోకి వచ్చిన సుబ్బలక్ష్మి రోజు వంట చేస్తూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడం నా చెవిన పడుతూనే ఉందిగా. అమ్మా, పులుసులో పిండి ఎలా పెట్టాలి? అరటికాయ ఆవ పెట్టి ఎలా వండాలి? ఆయన ఫ్రెండ్ భోజనానికి వస్తున్నాడు, ఎన్ని బియ్యం ఎక్కువ పోయాలి అని అడుగుతూనే ఉంటుంది. చాలా మాటలు. నువ్వు తప్పుకో, నేను క్షణంలో చేస్తాను అని కుర్రాడు అనడం కూడా వినపడుతూనే ఉంది. అవును, ఈ రోజుల్లో కుర్రాళ్ళు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ కలిసి ఉండి సొంతంగా వంట చేసుకుంటున్నారు కదా. మన రామం కూడా సాంబార్ బాగా పెడతాడు కదా. అంతేకాని పెళ్ళైన తర్వాత అయినా వాడు కాస్త సుఖపడేలా చేద్దామన్న ఆలోచన లేదు మీకు అంది నిష్ఠూరంగా. అన్నట్టు మర్చాను, వాళ్ళ అత్తారింటికి కూడా ఫోన్ చేసి చెప్పమన్నాడు. వాళ్ళకి ట్రై చేస్తే ఫోన్ కలవలేదట.
కొడుకు చెప్పినది గుర్తుకు వచ్చి నర్సయ్య గారు లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. నర్సయ్య రామలక్ష్మి దంపతులకి రామం ఒక్కడే కొడుకు. నర్సయ్య గారు రిటైర్ అయ్యే లోపలే రామం చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్లోనే ఉద్యోగంలో చేరాడు. వారాంతాలలో స్టార్ బక్స్లో కూర్చుని అప్పుడప్పుడు పని చేసుకుంటున్నప్పుడు రమతో పరిచయం అయ్యి అది పెళ్లిదాకా దారితీసింది. రమ తల్లిదండ్రులు కూడా అదే ఊళ్ళో ఉంటారు. సమస్యలేమీ లేకుండానే వాళ్ల పెళ్లి ఈ మధ్యనే జరిగింది. ఇద్దరూ సెలవు పెట్టి హనీమూన్ కూడా పూర్తి చేసుకు వచ్చారు. ట్రిప్ నుంచి తిరిగి వస్తూ రమని పుట్టింటి దగ్గర దింపినా 2 రోజుల్లోనే రమ వచ్చేసింది. ఇద్దరూ మ్యారేజ్కి తీసుకున్న సెలవు తర్వాత ఇంకో 2 రోజులలో ఉద్యోగాలలో చేరాలి. ఆ వేళ పొద్దుటే టిఫిన్ తయారీలో అత్తగారికి సాయపడింది రమ. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్నారు. సాయంత్రం మీ ఫ్రెండ్ రాజా మ్యారేజ్ రిసెప్షన్ గుర్తుందా? రమ అడిగింది భర్తని. గుర్తుంది. ఇప్పుడు వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ చేయించుకు వస్తాను అన్నాడు. పుట్టినరోజుకి నాకు ఇచ్చినట్టు ఏదో పుస్తకం ప్యాక్ చేయించుకొని రాకండి, ఏదైనా ఉపయోగపడేది కొనండి అంది రమ. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి వచ్చే గిఫ్ట్స్ ఏం చేయాలో ఎక్కడ పెట్టాలో తెలియక చేస్తున్నారు జనం. డెకరేటివ్ వస్తువులు బదులు మంచి పుస్తకం ఇస్తే వాళ్ళు చదివిన తర్వాత ఎంతమంది అయినా చదువుతారో. నా గ్రాడ్యుయేషన్ అవగానే జరిగిన మా సుధాకర్ పెళ్ళికి షా పిగ్మాలియాన్ గిఫ్ట్గా ఇచ్చాను. ఆ తర్వాత నాకు కనపడినప్పుడల్లా చెబుతాడు, ఆ పుస్తకం వల్ల మొత్తం బెర్నార్డ్ షా పుస్తకాలన్నీ చదివానని. నీకే నా గిఫ్ట్ విలువ తెలియలేదు అన్నాడు రామం డిఫెన్సివ్గా. ఏమో బాబు, నాకు పుస్తకాలు గిఫ్ట్గా ఇస్తే చిన్నచూపుగా ఉంటుంది అంది రమ. సరే, నీ ఇష్టం, నువ్వే వచ్చి సెలెక్ట్ చెయ్యి అన్నాడు లేస్తూ. రామలక్ష్మి గారు భర్త వైపు చూసింది. గమనిస్తున్నారా అన్నట్టు. ఆ మరునాడు రామం సినిమాకి వెడదాం అన్నాడు. మేం రాము, మీరు వెళ్ళిరండి అన్నారు తల్లి తండ్రి. మంచి తెలుగు సినిమా ఉంది హైదరాబాద్ సెంట్రల్లో, మనం వెడదాం అన్నాడు రామం రమతో. తెలుగు సినిమానా? బోరు బాబు, ఏదైనా హిందీ సినిమా చూద్దాం అంది రమ. సరే, అక్కడికి వెళ్ళి నిర్ణయిద్దాంలే నడు అని వాళ్ళు సినిమాకి వెళ్ళారు. మరునాడు రామలక్ష్మి గారు అడిగారు, ఏ సినిమాకి వెళ్ళారా రాత్రి అని. దేనికి వెళ్ళుంటారో ముందే ఊహించిన. బిల్లు అని హిందీ సినిమా అమ్మా, చాలా బాగుంది, మీరు కూడా చూడండి అన్నాడు. చూడొచ్చులే, టీవీలో వస్తుంది కదా అని లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆ మర్నాడే రామం రమ ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళిపోయిన తర్వాత నర్సయ్య గారికి టీ ఇచ్చి పక్కన చిక్కుడుకాయలు ఒలుస్తూ కూర్చుంది రామలక్ష్మి గారు. గత కొద్ది రోజుల నుంచి ఆవిడ మనసులో కొట్టుకుంటున్న మాటలు మెల్లిగా పైకే అంది. నేను చెబితే బాగుండదు, మీరు రామంతో చెప్పండి, ఇప్పుడే కాస్త పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోమనండి అంది. చెప్పిన ప్రతిదానికి డూడు బసవన్న అని తల ఊపడం కాదు అంది ఆయన కేసు చూసి. ఆయన టీ పూర్తి చేసి కప్పు పక్కన పెట్టి ఆవిడ కేసు నవ్వుతూ చూస్తూ అన్నాడు, నేను చెబితే వింటాడా? రామకృష్ణ పరమహంస చరిత్రలో ఒక సంఘటన చదివాను, చెబుతాను విను. పరమహంస దగ్గరికి ఒక తల్లి ఒక పిల్లవాడిని తీసుకువచ్చి, స్వామి, వీడు కలకండ ఎక్కువ తినేస్తున్నాడు, అస్తమానం అదే కావాలంటాడు, అది తినవద్దని మీరు చెబితే వింటాడు, కాస్త చెప్పండి స్వామి అని ప్రార్థించింది. పరమహంస ఆమె కేసు చూసి నవ్వి, రేపు తీసుకురా అమ్మా, తప్పకుండా చెబుతాను అన్నారు. ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ మరునాడు తీసుకువచ్చింది. అప్పుడు కూడా పరమహంస, రేపు తీసుకురా అమ్మా, తప్పకుండా చెబుతాను అన్నారు. అలా 2 రోజులు జరిగింది. ఆమె స్వామి మీద ఉన్న భక్తి వల్ల విరమించకుండా 3వ రోజు కూడా తీసుకువెళ్ళింది. 3వ రోజు పరమహంస కుర్రవాడిని దగ్గరకు తీసుకుని, కలకండ ఎక్కువ తినకూడదమ్మా, ఆరోగ్యం పాడవుతుంది, అమ్మ పెట్టినంతే తినాలి అని నచ్చజెప్పారట. వాడు అలాగే అని తల ఊపాడు. ఆమె సంతోషించి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, స్వామి, ఇవాళ మీరు చెప్పినది మొదటి రోజే చెప్పవచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు రమ్మన్నారు అని వినయంగా అడిగిందట. అప్పుడు పరమహంస నవ్వి, లేదమ్మా, మీ అబ్బాయిలాగే నాకు కలకండ అంటే చాలా ఇష్టం కనుక ఎక్కువ తింటున్నాను, అది నియంత్రించుకోకుండా ఇంకొకళ్ళని తినవద్దని ఎలా చెబుతానమ్మా, అది 2 రోజులలో నిగ్రహించుకొని మానేసి ఇవాళ మీ వాడికి చెప్పాను, నేను మానకుండా వాడికి చెబితే విలువ ఉండదు కదమ్మా అని గట్టిగా నవ్వారు నర్సయ్య గారు. అవాక్కై చూస్తూ ఉంది రామలక్ష్మి గారు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.